అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభలోనూ రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు పెట్టింది. ఇప్పటికే పీఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన హస్తం పార్టీ రేపు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం భేటీ కానుంది. తెలంగాణలో 15 లోక్సభ స్థానాలలో గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీని సార్వత్రిక ఎన్నికల్లోనూ వాడుకొని బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు రేపటి సమావేశానికి పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్లు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభలోనూ రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పీఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన హస్తం పార్టీ రేపు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం భేటీ కానుంది. తెలంగాణలో 15 లోక్సభ స్థానాల్లో గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీని సార్వత్రిక ఎన్నికల్లో వాడుకొని బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు రేపటి సమావేశానికి పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్లు హాజరు కానున్నారు. ఇక రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కార్యవర్గ సమావేశానికి సంబంధించి ఓవరాల్ గా మనకి మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. విక్రాంత్, మొత్తానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా టీపీసీసీ విస్తృత వర్గ సమావేశం కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సాక్షితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుగా పోతున్నారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి శాసనసభ స్థానాల్లో కూడా అతిపెద్ద మెజార్టీతో గెలిచినటువంటి పార్టీగా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆ పార్లమెంటు పరిధులకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను కూడా కేటాయించే పరిస్థితి ఉంది. ఇప్పటికే సీనియర్ మంత్రులను కూడా ఒక్కో నియోజకవర్గానికి, ఒక్కో పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్లను కేటాయించారు. మరోవైపు ఏఐసీసీ అబ్జర్వర్లను కూడా ఇటు పార్లమెంటు స్థాయికి సంబంధించి కూడా ఏఐసీసీ అబ్జర్వర్లను కూడా ఇన్ఛార్జ్ గా కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు విస్తృత సమావేశం మాత్రం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ అయిన గాంధీ భవన్ లో. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో రావడంలో లక్ష్యంగా కూడా ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు కూడా గెలిచే మాత్రం సమాయత్తం అవుతుంది. దానికి సంబంధించి రేపు సమావేశం ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో. ప్రధానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఈ పీఏసీ కమిటీలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అంతకంటే ముందు కూడా ఇటు గ్రామ స్థాయికి సంబంధించి కూడా ఇటు మండలాధ్యక్షులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరుగానున్నారు. ఆ సమావేశం అయిపోయిన అనంతరమే ఈ సమావేశం కూడా ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఇటు ఇన్ఛార్జ్ సాక్షి ఆధ్వర్యంలో కూడా జరగబోతా ఉంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని కేంద్రానికి గిఫ్ట్ ఇవ్వాలి సోనియా గాంధీకి అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ మంత్రులతో కూడా ఒక్కో పార్లమెంటు స్థానానికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఏఐసీసీ కూడా ఇప్పటికే ఇటు ఎంపీ స్థానాలపై గుర్తుపెట్టింది. నిన్ననే ఇటు మరోవైపు ఇటు ఢిల్లీలో కూడా టీడబ్ల్యూసీ సమావేశమైన నేపథ్యంలో కూడా పార్లమెంటు స్థానాల్లో అన్ని కైవసం చేసుకోవాలని ఇటు తెలంగాణకు సూచించిన నేపథ్యంలో కూడా వాస్తవానికి ఈ రోజే సమావేశం ఉండే అవకాశం ఉండే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ వల్ల రేపటికి వాయిదా పడింది. మొత్తానికి రేపు మధ్యాహ్నం మాత్రం ఇటు విస్తృత సమావేశం ఏర్పాటు చేయబోతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగానే ఈ సమావేశం మాత్రం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.